ఎవరైనా సరే సిలబస్ అనేటువంటి దగ్గర పెట్టుకోవాలి. తర్వాత దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అనేటువంటిది గ్యాదర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు సోనీ ప్రిపేర్ అయినటువంటి విధంగా చూసుకుంటే కనుక బిట్టు మిస్ అవ్వద్దు. వాళ్ళ ఫాదర్ ఇచ్చినటువంటి అడ్వైస్ కేవలం ఆ అమ్మాయికే కదండి. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి లక్షలాది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి ఒక వేదవాక్కు. ఎందుకంటే 470 వచ్చినటువంటి మార్కులు ఎస్ దే ఓన్, 469 వచ్చింది, కానీ నీకు 69 వచ్చింది కదా పర్లేదు, బీ హ్యాపీ అని ఎవరు, నీకు వచ్చిందా రాలేదా, నీకు జాబ్ వచ్చిందా రాలేదా, దట్ ఈస్ ద ఫైనల్ థింగ్, దట్ మేక్స్ 1 మార్క్ అండి. సో 1 మార్క్ అండి. సో వీళ్ళు ఏం చేయాలి, ఆ సిలబస్ అనేటువంటిది దగ్గర పెట్టుకోవాలి. మనం క్లాస్లో చెప్తామండి క్లియర్గా ఇంపాక్ట్ ఎలా ఉంటారంటే వీళ్ళు మట్టి ముద్దలు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు మట్టి ముద్ద అండి. వాళ్ళని మౌల్డ్ చేయాలి. అది చాలా క్లియర్గా పిల్లలకు కూడా అర్థమవుతుందండి. వాళ్ళు జాయిన్ అయినప్పుడు చాలా ఇగ్నోరెంట్గా ఉంటారు. వాళ్ళు అడిగేటువంటి డౌట్స్ వస్తే అబ్బా ఇంత బేసిక్ డౌట్స్ అనిపిస్తుంది. వెంటనే నాకు అర్థం అవుతుంది క్లాస్ ఏ లెవెల్లో స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది నాకు అర్థం అవుతుంది. ఆ తర్వాత 2 నెలలు పోయిన తర్వాత దే బికమ్ వెరీ కాన్ఫిడెంట్. నాట్ ఓన్లీ దట్, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మెచ్యూరిటీ లెవెల్ కూడా మారిపోయింది. దెన్ ఎస్ క్లాస్ ఈస్ ప్రోగ్రెసింగ్ అనేటువంటిది నాకు అర్థమైపోతుందండి ఆ విధంగా. అయితే ముఖ్యంగా ఈ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నప్పుడు ఈ హౌస్ వైఫ్స్ ఉన్నారు చూసారు, వీళ్ళ పాపం ఇంకా తినది ఇంకా చాలా బెటర్ అండి. జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది, జాబ్ కొట్టింది. నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు 10 years బ్యాక్ చదువు ఆపేసినటువంటి వాళ్ళు, 15 years బ్యాక్ ఆపినటువంటి వాళ్ళు, ఈ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో పాపం వాళ్ళు చాలా మర్చిపోతారండి, మొత్తం మర్చిపోతారు. సో ఇటువంటి వాళ్ళని కూడా మనం ముందుకు తీసుకుని వెళ్ళాలండి. వీళ్ళందరినీ కూడా ఈ విధంగా ఒకటి ఏంటంటే సిలబస్ని తెలుసుకోవడం, రైట్ బుక్స్ని గ్యాదర్ చేసుకోవడం, సరైనటువంటి కోచింగ్ ఏదైతే ఉందో మన ఇంపాక్ట్. సిలబస్ కంప్లీట్ చేయడం వల్ల ఉపయోగం లేదండి. సిలబస్ కంప్లీట్ చేయడం నా ఏం కాదు, కంప్లీట్ చేసినటువంటి సిలబస్ ఇంపాక్ట్గా వాళ్ళ బ్రెయిన్లో ముద్రించడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఈ 3 గనక చేసినట్లయితే ఖచ్చితంగా వస్తుంది.